ఇప్పుడు మనం 2025వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 9వ రాశి ధనుస్సు రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం గ్రహబలం గృహబలం యోగబలం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ ధనుస్సు రాశి జాతకం చదువు విద్య ఉద్యోగం గ్రహాలు యోగాలు బలాలు వాస్తు బలాలు ఇంటి బలాలు కుటుంబ బలాలు ధన బలాలు అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది అడవపడ్డ పని నమ్మిన పని ఎట్లా ఉంది చూడు. రాజకీయ రంగంది చదువు విద్య ఉద్యోగంది వ్యాపారంది కళ్యాణంది సంసారంది సంతానంది ఇంటిది యోగంది బలంది అనుకున్న పనిది చేసే పనిది గ్రహబలంది గృహబలంది స్నేహితంది సన్నిహితులది విదేశాన యోగబలంది అలాగే లక్ష్మీకళ యోగబలంది సంతాన బలంది ఇంటి బలంది కుటుంబ బలంది ఎలా ఉంది చూడు జానకిరామ్. జెండాపై కపిరాజు వచ్చిండండి. ఆయన జాతకంలో చూసి రమ్మంటే కొండనే ఎత్తుకొస్తుండు. ఆంజనేయ స్వామి వచ్చిండు. సంజీవుని పర్వతం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారి పేరు మీద వచ్చింది మాత్రం జగన్మాత కాళికా దేవత వచ్చింది. ధనుస్సు రాశి వారి పేరు మీద కుమారస్వామి వచ్చిండు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చిండు. శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు. ధనుస్సు రాశి వారి జాతకం చెప్పాలంటే రాజయోగం ఉన్నదండి వారి పేరు మీద. ముఖ్యంగా రాజయోగం ఉన్నది. కానీ వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఆదాయం 11 ఖర్చు 29 రూపాయలు లాస్ ఉన్నదండి. సాయం చేసేది 7 ఏడిచేది 8 ఒకరు ఎగస్ట్నే ఉన్నారు వారి జాతక బలంలా. స్త్రీ ఏడుపు చాలా ఉంటుందండి వారి పేరు మీద. స్త్రీలు సామాన్యంగా ఏడవరండి, కానీ మాత్రం ఓరవలేకన్నా ఏడుస్తారు, బాధ పెడితేనన్నా ఏడుస్తారు, లేకుంటే వాళ్ళకు ఇబ్బందులు పెడితేనన్నా ఏడుస్తారు, లేకుంటే పడరాకపోయినా ఏడుస్తారు, లేకుంటే ఊకేన కూడా ఏడిచేటోళ్ళు ఉన్నారు. అంటే ఇంటి వాళ్ళు, బయట వాళ్ళు అయితే ఊకేన ఏడవరు. ఈ రాశి వారి జాతకంలో ధనుస్సు రాశి వారి జాతకానికి మూలా నక్షత్ర జాతకానికి చాలా వరకు శుభప్రద యోగం ఉన్నది. లక్కీ నెంబర్ 7 వస్తుంది వారికి. గురువారం మంచిది 7 3 వస్తుంది. గురువారం మంచిది వారి జాతక బలానికి. సోమవారం మంచిది. అలాగే పూర్వాషాఢ నక్షత్ర వారికి లక్కీ నెంబర్ 6 వస్తుంది. వారి జాతక బలానికి శుక్రవారం మంచిది. కానీ ముఖ్యంగా చూడాలంటే మాత్రం ఈ రాశి వారికి లక్ష్మీ కళ ఉన్నదండి. ముఖ్యంగా పూర్వాషాఢ వారికి లక్ష్మీ కళ ఉంది. కానీ మాత్రం మూలా నక్షత్రం వారికి సరస్వతి కళ ఉంది. ధనుస్సు రాశి వారికి చూడాలంటే మాత్రం అర్జునుడి కళ ఉన్నదండి. అర్జునుడి కళ అంటే మాత్రం ధనుస్సులో బాణం ఉంటే మాత్రం ఆకాశంలో ఉన్న చేపనే కొట్టిండు. అసొంటి జాతకం వీరిది. వీరి ఎంట ఇంకొకరు జోడి అయినారు అనుకో, వీరికి తగ్గట్టు తిరిగి ఉండదు. ఒంటరిగా వీరు చాలా ఆలోచించగలుగుతారు, చేయగలుగుతారు, కానీ సాధించలేరు. వీరి ఎంట ఇంకొకరు జోడి అయినారు అనుకో మాత్రం తిరిగి ఉండదు. ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఏకాగ్రత శక్తి చాలా ఉంటుంది, క్రమశిక్షణ చాలా ఉంటుంది.